అమ్ముదామంటే మార్కెట్ లేదు, పోనీ అలా వదిలేద్దాం అంటే నిండా మునక్క తప్పదు. ఇలా ఉంది శనగ రైతుల దుస్థితి. రాష్ట్రంలో సాగు ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఇదే సమస్య. ఉమ్మడి ప్రకాశం జిల్లా అందుకు ఓ ఉదాహరణ. అవసరానికి మించి పంట సాగైంది. ఆ దిగుబడినంతా ఏం చెయ్యాలో పాలుపోక ఇబ్బందులు పడుతున్నారు. నిల్వ ఉంచేందుకు గోదాముల్లోనూ ఖాళీ లేకుండా కుప్పలు తెప్పలుగా శనగలు పేరుకుపోయాయి. వేల రూపాయల పెట్టుబడులు పెడితే దక్కిందేమీ లేదు. అక్కడక్కడా కొనుగోళ్లు సాగినా అనుకున్న ధర రావటం లేదు. దాదాపు 2-3 ఏళ్లుగా ఇవే ఇక్కట్లతో కాలం గడుపుతున్నారు రైతన్నలు. సరైన సహకారం అందక సాగు చేసిన పంటను ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నారు. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఒకప్పుడు లాభాలు కురిపించిన శనగ సాగు ఇప్పుడెందుకు ఇలా అయింది? లాభాలు వస్తాయని గంపెడాశలు పెట్టుకున్నారు. ఎప్పుడూ లేనంతగా సాగు చేశారు. వాళ్ల ఆశలన్నీ అడియాసలయ్యాయి. వాతావరణం అనుకూలించక కొంత, గిరాకీ లేక మరికొంత నష్టాల పాలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో శనగ రైతుల దుస్థితి ఇది. నిజానికి పప్పుధాన్యాల్లో అతి ముఖ్యమైన పంట శనగ. ఏపీతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో విస్తారంగా సాగు చేస్తారు. మిగతా పంటలతో పోల్చి చూస్తే ఈ సాగు కాస్త సులభమైందని భావిస్తారు రైతులు. అందుకే పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో శనగకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అవసరాలకు తగ్గట్టుగానే ఉత్పత్తి చేస్తూ ఉంటారు అక్కడి రైతులు. ఏపీ విషయానికొస్తే కర్నూలు, అనంతపురం, ప్రకాశం, వైఎస్సార్ కడప, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా శనగ సాగవుతుంది. ఇది వర్షాధారిత పంట. రాష్ట్రవ్యాప్తంగా శనగ పంట ఉత్పత్తి అధికంగానే ఉంటుంది. ఈ స్థాయిలో ఉత్పత్తి ఉన్నప్పుడు డిమాండ్ కూడా అదే విధంగా ఉండాలి. కానీ ఈ రెండింటికీ పొంతన కుదరకపోవడం వల్ల రైతులకు నష్టం తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.8 లక్షల హెక్టార్లలో శనగ సాగు చేస్తూ ఏడాదికి దాదాపు 4 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు రైతులు. దేశవ్యాప్తంగా ఏటా 115 నుంచి 121 లక్షల టన్నుల మేర ఉత్పత్తి అవుతుందని అంచనా. నిజానికి ఈ స్థాయిలో సాగైతే దేశీయ అవసరాలకు సరిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. కానీ అంతకు మించినప్పుడే సమస్యలు ఎదురవుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. దేశీయ అవసరాలతో పోల్చి చూసినప్పుడు నిల్వలు అధికంగా ఉన్నాయి. క్రమంగా శనగ నిల్వలు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం విదేశాల నుంచి ఎక్కువ మొత్తంలో దిగుమతులు అవ్వడం. ఇప్పటికే నిల్వలు అధికంగా ఉండడం, దిగుమతులు పెరగడం వల్ల మొత్తంగా శనగ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. మార్కెట్లో తేమ, ఉష్ణోగ్రతల పేరుతో ఇప్పటికే సరైన ధర లభించక ఇబ్బందులు పడుతూ ఉంటే ఇప్పుడు ఈ సమస్య కూడా తోడైంది. సులువైన పంట అని అంతా ఈ సాగు వైపే మళ్లారు. ఇప్పుడు చూస్తే ఖర్చులు కొండలా పెరిగిపోతున్నాయి. ఎకరా కౌలుకు 30,000 రూపాయలు ఖర్చవుతోంది. ఇక విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చులు కలుపుకుంటే మరో 30,000 రూపాయలు. అంటే సగటున ఎకరాకు 50 నుంచి 60,000 రూపాయలు ఖర్చు చేయాల్సిందే. ఒకప్పుడంటే మంచి దిగుబడితో పాటు డిమాండ్, ధర ఉండేవి. అందుకే ఆ స్థాయిలో పెట్టుబడి పెట్టినా మంచి లాభాలే వచ్చేవి. ఇప్పుడేమో పరిస్థితి మారిపోయింది. అన్నీ అనుకూలిస్తే 10 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. కానీ ఇప్పుడు ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం ఇందుకు ఓ కారణం. ప్రస్తుతానికి దేశీయ రకం ఎర్రశనగ క్వింటా 5,000, తెల్లశనగ 5,400, కాబూలీ 8,000 రూపాయలు ధర పలుకుతోంది. 3 ఏళ్ల క్రితం ఇవే రకాల ధరలు వరుసగా 8,000, 8,500, 14,000 రూపాయల వరకు ఉండేవి. అంటే ఏ స్థాయిలో ధరలు తగ్గాయో అర్థం చేసుకోవచ్చు. దిగుమతులు ఎక్కువవడం వల్లే తమ పంటకు సరైన గిరాకీ ఉండడం లేదన్నది రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి వచ్చి మొత్తం ఖర్చు 65 నుంచి 70 బోల్ట్కి అవుతుంది. కాక్టూలకు వచ్చి 60,000 దాకా అవుతుంది. జేజేలకు వచ్చి 55,000 దాకా అవుతుంది. అవకాశం లేదు, కొనటం లేదు. 2 సంవత్సరాల నుంచి సరుకు మార్కెట్ ఏమో లేదు. రేటు 5,000కి అడుగుతున్నారు. కాక్టూలు 5,2కి, బోల్ట్ వచ్చి 8,000 అడుగుతున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చే పంట మాకు పెట్టుకోవటానికి ఛాన్స్ లేదు, ఖాళీలు లేవు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
మేము గత 15 సంవత్సరాల శనగ పండిస్తున్నాము. కానీ విదేశాల నుంచి శనగలు దిగుమతి జరుపుతున్న వల్లే శనగల రేటు రావట్లేదు అని అనుకుంటున్నాం. మేము ఖర్చు ఏమో ఎకరాకి 30,000 అవుతుంది, కౌలు ఒక 30,000 అవుతుంది, 60,000 అవుతుంది. మాకు వచ్చేసరికి శనగలు 6 క్వింటాలు అయితే రేటు 5,000 ఉంటే ఎంత అవుతుంది? 30,000. అంటే 30,000 లాస్ వస్తుంది. ఎకరాకి 60,000 ఖర్చు అయితే 30,000 ఆల్రెడీ లాస్లో వెళ్ళిపోతున్నాం. స్టోరేజ్లో శనగలు పెడితే 3 సంవత్సరాలకు కలిపి బాడీగా కింటాకు వచ్చి సంవత్సరానికి 150 రూపాయలు వేసుకున్నాం. అలా 3 సంవత్సరాలు కలిపి 500 అవుతుంది. అవన్నీ మేమే భరించాల్సి వస్తుంది. ఇప్పుడు 5,000 రేట్లో మళ్ళీ 500 తగ్గించుకొని పోతే 4,500 మాకు వచ్చేది. శనగలపై కేంద్ర ప్రభుత్వం విధించిన విదేశీ దిగుమతుల సుంకం తక్కువగా ఉండడం దేశీయ రైతులకు సమస్యగా మారింది. 2017-18 సమయంలో శనగ దిగుమతులపై 40% మేర సుంకాలు విధించారు. అప్పట్నుంచి ఈ పన్ను తగ్గిస్తూ 10%కి తీసుకొచ్చారు. 2024 మే నుంచి 2025 మార్చి వరకు పూర్తిగా సుంకాన్ని రద్దు చేశారు. ఆ సమయంలో దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోయింది. డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఉత్పత్తి పుంజుకున్న తర్వాత మళ్లీ 2025 ఏప్రిల్ నుంచి 10% మేర సుంకాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చారు. అంటే ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి అవుతున్న శనగకు ఎగుమతిదారులు కట్టాల్సిన పన్ను 10% మాత్రమే. అందుకే ఎగుమతులు పెరుగుతూ వచ్చాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 15 లక్షల టన్నుల వరకు దిగుమతి చేసుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ అవి దేశీయ అవసరాలకు మించే ఉంటున్నాయన్నది మాత్రం వాస్తవం. విదేశీ శనగల ధరలు తక్కువగా ఉండడం మరో సమస్య. ఫలితంగా దేశీయ ఉత్పత్తి అయ్యే శనగకు మార్కెట్ ఉండడం లేదు. ఇదే పరిస్థితి ఏపీలోనూ కనిపిస్తోంది. శనగ సాగు ఎక్కువగా ఉండే ప్రకాశం జిల్లాలో రైతులు మరీ డీలా పడిపోతున్నారు. పెట్టుబడులకు తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. కోల్డ్ స్టోరేజ్లలో శనగలు నిల్వ చేయడానికి సంవత్సరానికి క్వింటాకు అద్దె కనీసం 150 రూపాయల మేర చెల్లించాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి నిల్వ చేయడం వల్ల రైతులకు అద్దెలు భారంగా మారాయి. ఆ ఖర్చులు భరించలేక మామూలు గోదాముల్లో ఉంచుదామనుకుంటే కొద్ది రోజులకే శనగలు పుచ్చిపోతున్నాయి. అప్పుడు రైతులు పూర్తిగా నష్టపోవాల్సి వస్తోంది. కొన్ని చోట్ల అసలు గిడ్డంగుల్లో నిల్వ చేయడానికి ఖాళీ కూడా ఉండడం లేదు. ఉత్పత్తి పెరగడం వల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వ సామర్థ్యం చాలడం లేదు. కోల్డ్ స్టోరేజీలో నిల్వలు భారీగా పెరిగిపోయినాయి. 2 సంవత్సరాల్లో 15 లక్షల క్వింటాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిల్వలు ఉన్నాయంటే ఇంకా అన్ని అనంతపురం, కడప, కర్నూలు, ఇంకా గుంటూరు జిల్లాలో కూడా శనగలు పండిస్తారు. ఇంకా అక్కడ కూడా చాలా భారీగా నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే పంట చాలా విస్తారంగా పండించారు. ఆ పంట వచ్చిన పంటను ఎక్కడ నిల్వ చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి రైతులకు ఉంది. నాన్ ఏసీ గోడౌన్లు అసలు ఇప్పుడు వాడట్లేదు. తక్షణమే రైతుల దగ్గర ఉన్న సరుకు నాఫెడ్ ద్వారా మార్కెట్ వాళ్ళతోటి కొనుగోలు జరిపించాలనిగా రైతులందరూ కోరుకుంటున్నారు. శనగకు సరైన మార్కెట్ లేక రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్లలోనే శనగలు పేరుకుపోతున్నాయి. వ్యాపారులెవరూ కొనేందుకు ముందుకు రావడం లేదు. ఒక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే దాదాపు 1.5 లక్షల మెట్రిక్ టన్నులు శనగ పంట 2 ఏళ్లుగా నిల్వ ఉండిపోయాయి. ఒకరో ఇద్దరో వ్యాపారులు ముందుకొచ్చి కొన్నా తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుంది. ఇక ఈ ఏడాది దిగుబడి సిద్ధమైంది. ఎప్పటికే వీటిని ఎక్కడ నిల్వ చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు రైతులు. కొత్తగా వచ్చిన సరుకు ఎక్కడ దాచాలో తెలియని పరిస్థితి. సాధారణంగా ఇలాంటి సమస్యలొచ్చినప్పుడు మార్క్ఫెడ్ నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటుంది. లేదంటే ప్రోత్సాహక నిధి కింద కొంత మొత్తమైనా చెల్లిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఊతమే అందించాలని కోరుకుంటున్నారు రైతులు. స్టోరేజీలో పెట్టుకోవడానికి నిల్వలు లేవు. పాస్ స్టాకులు చాలా ఉన్నవి. ఈ స్టాకులు లేనందువల్ల శనగలు బాగా ఇబ్బంది పడుతున్నారు. వీటి వల్ల ఉన్న రేట్లు కూడా లాసులు ఎక్కువగా ఉన్నవి. ఎకరాకు వచ్చి దిగుబడులు చాలా తక్కువ ఉన్నందువల్ల వేసిన ఖర్చులు ఎక్కువ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. శనగలు పెట్టుకునే వల్ల లేక ఇబ్బంది పడుతున్నాము. ఇంతకుముందు బ్యాంకు లోన్ ఇచ్చేది, ఏసీలో పెట్టాలని బాండ్ ఇచ్చి, ఇప్పుడు అవకాశం కూడా లేదు. తర్వాత వాళ్ళు ఆపిన తర్వాత బయట వాళ్ళు ఇచ్చేది, ఇప్పుడు వాళ్ళు కూడా ఇవ్వట్లేదు కొనుగోలు లేకపోయి. రైతుకి పెద్ద సమస్య అయిపోయినది. 15 రోజుల కన్నా ఇంట్లో ఉండి పుచ్చిపోతుంది. తర్వాత ఏసీలు కూడా ఎంటర్ చేయరు, తీసుకొచ్చి రోడ్డు మీద పోసి పోవాలి రైతు. రేటు వచ్చేసి 5,000 అడుగుతున్నారు. 5,000కి ఇస్తే ఖర్చులకు కూడా సరిపోవు. ఈ స్టోరేజ్లు సిద్ధార్థ స్టోరేజ్లో ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుంచి కూడా 50 టన్నుల దాకా ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. డబ్బులు మొత్తం లేక ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఆ శనగలు రేట్లు లేవండి. ఇప్పుడు బాగా మామూలుగా 3 సంవత్సరాల నాడు 10,000, 12,000 అమ్మిన శనగలు ఇలా 5,000కి వచ్చినాయి. స్టోరేజ్లో అంతా నిల్వలు పెరగపోయినాయి. రైతులకి ఇప్పుడు వచ్చే శనగలేమో అసలు రైతులు స్టోరేజ్లు కూడా పెట్టుకోమంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఏదైనా ఇది మద్దతు రేటు కనుక కొంటే ప్రతి రైతులు ఇది అవుతారు.
మార్క్ఫెడ్ ద్వారా సరుకంతా కొనుగోలు చేయాలన్నది రైతుల ప్రధాన విజ్ఞప్తి. ఇక మరో కీలకమైన విషయం ఏంటంటే విదేశీ దిగుమతులపై సుంకం 40 నుంచి 50% మేర ఉండాలన్న అభిప్రాయం వీరిలో వ్యక్తమవుతోంది. అలా చేస్తేనే దేశీయంగా ఉత్పత్తి అయిన శనగకు డిమాండ్ ఉంటుందని, తద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు రైతులు. ఇది సాధ్యమవుతుందో లేదా అన్నది పక్కన పెడితే ఈ రైతులకు ఎంతో కొంత ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే స్పష్టంగానే కనబడుతోంది. ఇప్పటికే లక్షలాది మెట్రిక్ టన్నుల నిల్వలు పోగుపడిపోయాయి. ఇంకొన్నాళ్లు ఇవి ఇలాగే ఉంటే పాడైపోయి ఎందుకూ పనికిరాకుండా పోతాయి. అందుకే వీలైనంత త్వరగా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నారు రైతులు.